గుర్తు చేయవాలని తలస్తూ ఉన్నాను. అదేమనగా ఒక చక్కని మాట, ఏ పని చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము. ఏ పని చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము. ఏ పనైనా చెయ్యి, నువ్వు ఎన్నుకో. ఏది ఎన్నుకుంటావు? నువ్వు కూలి ఎన్నుకుంటావా, వ్యాపారం ఎన్నుకుంటావా, ఏది ఎన్నుకుంటావు? లేదా ఉద్యోగం ఎన్నుకుంటావా? ఏది ఎన్నుకుంటావో ఆ ఎన్నుకున్న పనిని నమ్మకంగా చెయ్యి, విడువక చెయ్యి. అది చేస్తూ ఉండగా నీకు అందులో మెళకువలు తెలుస్తాయి. కాబట్టి నీకు లాభం కలుగుతుంది. ఏ పని చేసినాను లాభమే కలుగును అని చెప్పాడుగా సామెతల గ్రంథకర్త ఈ మాట. కాబట్టి పని లేకుండా ఉంటావెనుకు? పని లేదు అంటావెనుకు? నీకు చేతనైన పని ఏదో చేస్తూ ఉండు, నీకు లాభమే కలుగుతుంది. వట్టి మాటలు చెబుతూ కూర్చుంటావు కదా, వట్టి మాటలు, పనికిరాని మాటలు చెబుతూ కూర్చుంటావు కదా, ప్రయోజనం ఏముంది? వట్టి మాటలు లేమిడికి కారణము. లేమి, దరిద్రము, కరువు నువ్వు ఎదుర్కోవాలి. కాబట్టి వట్టి మాటలు చెప్పబోకు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్ అని దేశభక్తుడు గురజాడ అప్పారావు గారు అన్నారు. మరి వట్టి మాటలు ఎందుకు? మేలుకరమైనటువంటిది, దేశానికి ప్రజలకు మేలుకరమైనటువంటిది ఏదో దాన్ని చేయొచ్చు కదా. బైబిల్ ఈ మాటలు చెప్పింది కదా. వట్టి మాటలు లేమిడికి కారణము. అయితే ఏ పని చేసినా లాభమే కలుగును. ఏం చేద్దాం అని అనుకుంటాం. ఒకవేళ చదువుకుంటున్నావా, శ్రద్ధగా చదువుకో, కష్టపడి చదువుకో, దాన్ని తపస్సులాగా దాన్ని జీవితంలో ఎంచుకో. ఆ విధంగా చేయాలి. కానీ అది ఆషామాషాగా పట్టినట్లు అలా చదివి మరి నువ్వు ఎట్లా ఉత్తీర్ణత పొందగలవు? మంచి మార్కులతో ఎలా పాస్ కాగలవు? కాబట్టి కష్టపడి చదువుకో, కష్టపడి పని చేయి, కష్టపడి ఎన్నుకున్న పని విడువక చేస్తూ ఉండు. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు యేసయ్య దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నుకున్న పని విడిచిపెట్టబోకు. ఎన్నుకున్న పని కష్టపడి మనసు నుంచి చేసుకో, అది నీకు లాభము అన్నాడు. కాబట్టి లాభకరమైనటువంటిది ఏదో మొట్టమొదట ఎన్నుకో. మాటికి పనిని మార్చుకోబోకు. అనుభవం సంపాదించుకో. దానిలో నువ్వు ముందుకు సాగాలనేది దేవుని ఉపదేశంగా మనం గమనిస్తున్నాం. కొందరు అంటారు, నాకు పని లేదు, నన్నెవరూ పనికి తీసుకోవట్లేదు, పిలవట్లేదు అనుకుంటారు. మరి నా చిన్ననాటి నుండే నేను ఒక అనుభవాన్ని సంపాదించుకున్నా. అది అక్కడ ఒక మాట మామూలుగా చెబుతారు, క్రొత్త పాత సందులో పేదలు చాలా కష్టపడతారు. క్రొత్త పాత సందు ఏంటి అని అంటే, నారు వేసినది మొదలుకొని కోత కోసే వరకు మరి ఆ క్రొత్త పాత సందు. పూర్వం అయితే ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఉన్నాయి, కానీ 6 నెలలు పేదల కష్టాలు పడాల్సిన అవసరం వచ్చేది. ఎందుకంటే పని లేదు, నాటు వేస్తే కోత కోసేంత వరకు పని లేదు. ఉన్నా కానీ ఏదో చిన్న పనులు ఉండేవి. అది ఆ చిన్న పనులు ఎవరి పనులు వారు చూసుకునేవాళ్ళు. కొంతమందికి పని లేక ఊరకనే ఉండేవారు, ఇబ్బందులు పడేవాళ్ళు. కనుక యేసయ్య పొలంలో విస్తారమైన పని ఉందంట. ఆయన ఉదాహరణకి ఈ మాట చెప్పారు. ఒక ధనవంతుడున్నాడు, అతను ఒక ద్రాక్ష తోట ఉన్నది.
ఆ ద్రాక్ష తోటలో పనిచేయటానికి కూలీలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఉదయం అనుకుంటున్నాను 6 గంటలకే వెళ్ళి పనివారిని పిలిచాడు. కొందరు ఆ పనిలోనికి వెళ్ళారు. ద్రాక్ష తోటలో పని చేస్తూ ఉన్నారు. మరి మరలా 3 గంటల వ్యవధిచ్చి 9 గంటల సమయంలో వెళ్ళి కొందరు ఊరకనే పని లేకుండా ఉండటం చూసి, నా ద్రాక్ష తోటలోనికి పని చేయడానికి మీరు కూడా వెళ్ళండి అని చెబితే అందులో కొందరు వెళ్ళారు. వారు కూడా పని చేస్తూనే ఉన్నారు. మరలా 12 గంటలకు వెళ్ళి అలాంటి వారిని కొందరు కనుక్కొని, మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయండి అని ఆయన చెప్పాడు. కాబట్టి వారిలో కొందరు వెళ్ళారు. మరలా సాయంత్రం 5 గంటలకు వెళ్ళి కొందరిని చూసినప్పుడు, మీరు పని లేకుండా ఎందుకున్నారు అని అడిగినప్పుడు, అయ్యా, మేము పని చేయవాలని ఆశపడుతున్నాం కానీ మమ్మల్ని ఎవరు కూడా పనికి పెట్టుకోలేదయ్యా అని. ఎందుకు పనికి పెట్టుకోలేదు? వారి పని విధానం సరిలేదు. వారు పని సరిగా చేయరు. కాబట్టి పని చేయకపోగా పని చేసేవాళ్ళని కూడా ఆయన చెడగొడతారు, నష్టం చేస్తారు. కాబట్టి బద్ధకముగా పని చేస్తారు. అది మంచిది కాదు. అందుకనే ఎవరు వారిని పిలవరు. ఒకసారి చూసిన తర్వాత ఎవరు అట్లాంటి వారికి పనే ఉండదు. అయితే ఈ ద్రాక్ష తోట యజమాని పని చూపించాలి అనేటువంటివి మంచి మనసు గలవాడు కనుక 5 గంటలకు కూడా వెళ్ళి వారిని నా ద్రాక్ష తోటలో పనిచేయటకు వెళ్ళండి అని చెప్పాడు. తర్వాత వారు కొద్ది సమయం పనిచేసిన తర్వాత తన ఇంటి దాసుని పిలిచి ఆయన అన్నాడు, మొదటి వచ్చిన వారి మొదలుకొని చివరి వచ్చిన వారి వరకు నేను ఒప్పందమైనటువంటి దేనారము ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం ఇచ్చి పంపమని చెప్పాడు. మొదట వచ్చిన వారికి దేనారము మొట్టమొదట ఎవరికి ఇచ్చారు అంటే ఆ చివర వచ్చినటువంటి వారికి దేనారం అన్నాడు. మేము ఎప్పుడు నుండో పనిచేస్తున్నాం కనుక మాకు ఎక్కువ దొరుకునని వారు ఆశపడ్డారు. అది సహజమే అనుకోవచ్చు, మేము ఎక్కువ కాలం పనిచేసాం అని అనుకోవచ్చు. కానీ ఆ యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు ఎలాంటి వాడంటే అందరికీ మొదట వచ్చిన వారి మొదలుకొని చివర వచ్చిన వారి వరకు సమానముగా ఇవ్వమన్నాడు. కాబట్టి వారు, అయ్యా, మేము మొట్టమొదట వచ్చాము, చివర వచ్చిన వారితో మమ్మల్ని సమానంగా చేసేది, మాకు ఎక్కువ రావాలి కదా అని అడిగారు. అంటే మీరు నాతో ఒక దేనారమునకు ఒప్పందము కాలేదా? నా సొమ్ముతో నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకున్నట్టుకు నాకు అధికారం లేదా? నేను అందరికీ సమానముగా ఇస్తానని చెప్పాను కనుక అందరికీ ఇస్తానని చెప్పాడు. కాబట్టి యేసయ్య చెప్పాడు, ఒకవేళ నువ్వు ఏ తరుణములోనైనా యేసయ్య పొలములో పనిచేయటానికి రావచ్చు, ఎవ్వరూ నిన్ను పిలవలేదనే సాకు చెప్పబోకు. కాబట్టి పని చెయ్యి, చేస్తూ ఉండు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ దేనారము వారికి యజమానుడు ఇచ్చాడించైతే, కాబట్టి నీ పనికి ఫలితం తప్పకుండా ఉంటుంది. నిన్ను పిలిచిన యజమానుడు నీకు మేలే చేయడానికి ఆలోచిస్తాడు. నీకు ఇవ్వాల్సిన ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తాడు. నీ పనిని బట్టి ఇంకా అధికంగా కూడా ఒకవేళ ఇవ్వడానికి మనసుంటే ఇస్తాడు. ముఖ్యంగా మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఏ పని చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణం. ఒట్టి మాటలు చెప్పకు, పనిచేస్తూ ఉండు. ఈ కొత్త పాత సౌందర్యం నేను చెప్పానే, అప్పుడు నా చిన్ననాడు నేను గ్రామంలో చూస్తూ ఉండేవాడిని. కొందరు పేకాట ఆడుతూ ఉండేవాళ్ళు, కొందరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఊరకనే వీధి మూలలో, బజారుల్లో
ఇంటి మూలల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కరువు కాలం, కరువు ఉంది, పని లేదు, ఏమిటబ్బా ఇలాంటి పరిస్థితి, వీరందరూ పని ఎందుకు ఎత్తుక్కోలేదు, ఎందుకు ఇలా కూర్చున్నారు ఒట్టి మాటలు కబుర్లు చెప్పుకుంటూ అనుకునేవాడిని. మరి వీరు కూడా ఏదైనా పని చేసుకుంటే వారికి బాగుండు కదా, వారు ఏదైనా ఇంటి వారిని పోషించడానికి వీలు ఉంది కదా. ఆనాడు కరువు వచ్చి ఉదయము మొక్కజొన్నలు, రాత్రికి ఊరన్నము తింటూ ఉండేవాళ్ళు. మొక్కజొన్నలు తినటం అలవాటు లేని పిల్లలు అలాగే ఆకలితో ఉండి రాత్రికి తినేవాళ్ళు. ఎంత కష్టమో ఇది. అయితే అప్పటి పనికి ఇప్పుడు పనికి చాలా భేదము, వ్యత్యాసం కనబడతా ఉంది. అప్పుడు ప్రయాణ సాధనాలు ఎరగరు. ఇప్పుడు స్వగ్రామంలో పని దొరకపోతే మరి ప్రక్క గ్రామాలకు వెళ్ళి పని చేయటం, దగ్గరున్నటువంటి టౌన్లకు వెళ్ళి అక్కడ పని చూసుకోవటం, మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావటం అది చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఆ రోజుల్లో చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళరా నేను ఈ మాటలు చెబుతున్నాను ఎందుకనగా ఒక దినాన వీరందరినీ చూస్తూ వచ్చాను. అయ్యో పని ఎత్తుక్కోవటం ఎంత మంచిదో అని నేను ఆలోచన చేస్తూ వచ్చాను. పని ఎత్తుక్కోవటం ఎంత మంచిదో, ఏం పని చేయాలి అని అనుకుంటే మోపర్లో నుండి మన గ్రామాన్ని బోడపాడుకి ఒక ఆయన పశువుల వైద్యం చేస్తానని వస్తూ ఉండేవాడు. ఆయన మా ఇంటికి వచ్చి మా పంచలో కాసేపు కూర్చునేవాడు. ఆయన నేను గమనించాను. ఆయన ఏం చేస్తున్నారు, పశువుల వైద్యం చేస్తున్నాడు. పశువుల వైద్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే పశువుల కాయము, పశువులు బాగా మేత మేయాలంటే వాటికి మంచి మందు తయారు చేసి వాటికి తినిపిస్తే అవి బాగా జీర్ణశక్తిని మరి పుంజుకొని ఆహారం బాగా తింటాయి, బలంగా ఉంటాయి అని చెప్పాడు. పశువులకైనా ఆహారం పెట్టడానికి ఆ యజమానులకి ఒకవేళ స్తోమత ఉందా కానీ పేదవాడిని కనికరించడానికి వారికి లేదే అనుకునేవాడిని. ఆయననేమి వాళ్ళు ఇష్టం కదా. మరి నేను అన్నాను ఒక రోజున, అయ్యా నువ్వు ఆ పని చేస్తున్నావు కదా, నన్ను కూడా నీ పనికి తీసుకెళ్ళు అని అన్నాను. ఆయన ఏమనుకున్నాడంటే నేను చదువుకున్నవాడిని కదా, నేను పని చేయలేను, మీకెందుకండి అయ్యగారు, ఈ పని మీరెక్కడ చేయగలరు, మీకొద్దు అన్నారు. నేను బ్రతిమాలేను, అయ్యా నేను కూడా వస్తాను, నేను చేయగలిగిన పని నాకు చెబితే నేను తప్పకుండా చేస్తాను అని అంటే నేను చెప్పగా అడగ్గా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకేముంది, మేము కొన్ని అక్కడ సమీపంలో బోడపాడుకు సమీపంలో పేపర్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఆసామి దగ్గర ఎద్దులకు ఖాయం తయారు చేస్తూ ఉన్నాం. చాలా రకాలైన దినుసులు తీసుకొచ్చి అందులో ముఖ్యంగా తాటి బెల్లం అది తీసుకొని వచ్చి బాగా దంచి దాన్ని ఉండలు చేసి వాటికి మేతలో తినిపించాలన్నమాట. అట్లా వాటిని తయారు చేయడానికి రోట్లో తొక్కాలి బాగా అవన్నీ కూడా. కనుక మరి కంచెర్ల నరసింహం గారని మోపరు నుంచి మన గ్రామానికి వచ్చేవాడు పశువుల వైద్యుడు. ఇంకేముంది, ఆయన్ని అడిగి నేను ఆయనతో పశువుల వైద్యానికి వెళ్ళాను. ఒకరోజు మేము పని చేస్తూ మధ్యాహ్నము ఇక భోజనానికి లేచాం. వారు పెట్టిన ఆహారము ఎంత మధురంగా ఉందో, ఆ కూరలు ఎంత రుచిగా ఉన్నాయో. అయ్యో వీరికి ఎంత మధురమైన ఆహారమా, రుచిగల ఆహారమా, సమృద్ధి అయిన ఆహారమా, మాకు ఆకలి తీర్చుకోవటానికి కూడా అన్నం లేదే అని చెప్పి చాలా బాధపడి పని చేయాలి, దరిద్రాన్ని పారదోలుకోవాలి, కష్టపడాలనేటువంటి మనసు ఆనాటి నుండి నాకు కలిగింది. కొన్నిసార్లు నేను ఆయన దగ్గర కొద్ది వైద్యాలు నేర్చుకుని ఉచితంగా వైద్యాలు చేశాను
కొంతమందికి. చిన్నపిల్లలకు మరి గజ్జి, తామర మొదలగువి అవి వస్తూ ఉండేవి. అయిపోవటానికి కొన్ని మందులు తయారు చేసేవాడిని. అది మరి నా దగ్గర ఎవరు కొనరు కదా, నేను ఎందుకో ఉచితంగానే వారికి ఇచ్చేసేవాడిని. వారు దానివల్ల మేలు పొంది చాలామంది నా మందుల కోసం వచ్చేవారు. తర్వాత నేను వినాయశ్రమంలో అక్కడ ఒక మందు తయారు చేయడం నేర్చుకున్నాను. కళ్యాణి కాంపౌండ్ అనేటువంటిది ఒక మందు తయారు చేయడం నేర్చుకుని, ఆ మందు మర్రికాయలతో చేస్తారు, బెల్లంతో చేస్తారు. ఆ విధంగా దాన్ని ఉడికించి దాని పాళ్ళు కనిపెట్టి దాన్ని సీసాల్లో నింపి ఆ విధంగా అది నా దగ్గర కొనేవాళ్ళు లేకపోగా దేనికి అది పనిచేస్తుందో అనే దాని కొరకు కొంతమందికి ఇచ్చేవాడిని. ఒకవేళ నేను అనుకున్నాను కొంతమందికి సంతానం లేదు, కొంతమంది ఋతుధర్మములో వారు ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు, అలాంటి వారికి ఇది ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను. అలాంటి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు మేలు పొందారు. పార్శ్వ నొప్పికి ముందు ఇచ్చేవాడిని. ఈ విధంగా కొన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను. పని చెయ్యాలి అనేటువంటిది నా మనస్సు. అప్పటి నుండి విడువక నేను ఏదో పని చేసి అది ఉచితంగానైనా సరే, అది దాదాపు ఉచితంగానే అది చేశాను. ఎందుకంటే నా దగ్గర కొనేవాళ్ళు లేరు. నా తృప్తి ఏంటంటే నేను ఇచ్చాను, నేను తయారు చేశాను, నేను ఇచ్చాను, వారు మేలు పొందారు, అంతే చాలు. అది ఆ విధంగా అవన్నీ నాకు అనిపించినాయి. ఇవి నాటు వైద్యాలు, వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు కాకుండా ఇప్పుడు ఆయుర్వేదిక్ అని, అలోపతి అని ఎన్నెన్నో మరి షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ అని చేదుగా ఇచ్చే మందు మింగాలంటే చాలా కష్టం కదా ప్రజలు. కాబట్టి తీయగా మింగాలంటే వాళ్ళు మింగేస్తారు. అలాంటి మందులు ఉండేవి కనుక అవి అంతగా తర్వాత అంత అమల్లోనికి రాలేదు. ఆ పని నేను మానుకున్నాను. అది నేను చదువుకుంటానే ఉండేవాడిని. చదువుకోవటం నా బాధ్యత అని చదువుకుంటూ ఉండేవాడిని. అది హాస్టల్లో చదువుకుంటూ ఉండేవాడిని. మేము 3 హాస్టల్లో ఉన్నాం. చాలామంది ఉన్నా సెలవు కాలంలో కూడా పోకుండా 3 ఉండేవాళ్ళం. ఒక ఆయన ఎడ్ల యేసురత్నము, మన గ్రామమే ఆయనది. ఇంకొక ఆయన బసవయ్య, 3వవాడిని నేను. వారిద్దరికీ మరి ఉండటం అనేటువంటిది అలవాటుగా ఉంటున్నారు. వారు అడగనెక్కర్లేకుండా కూడా ఉంటున్నారు. నేను అడిగి అనుమతి పొంది నేను ఉండవలసిన అవసరం ఉన్నది. మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఒక రోజున మా మేనేజర్ గారు అయిన జగన్నాథరావు గారిని సినిమాకి వెళ్తాం సార్ అని అడిగాం. చిన్నపిల్లలం కదా, సినిమాకి వెళ్తారా, అయితే వెళ్ళి రండి అన్నాడు. సినిమా చూసి వచ్చాం మేము. తెల్లారి మమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలిచి వరుసన నిలబెట్టి పిల్లలందరినీ అడుగుతూ ఏం సినిమా చూశారా అని అడిగితే, సార్ దీక్ష అనే సినిమా చూసాము అని నేను చెప్పాను. ఓ దీక్ష, మీరు దాని అర్థం ఏంటో చెప్పండిరా అని అందరిని అడుగుతూ వచ్చారు. ఎవరు చెప్పలే, మరి ఎందుకు చెప్పలేదు, తెలిసి చెప్పలేదో తెలియక చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి, సార్ అక్కడ చేసిన పనులను బట్టి నేను అనుకుంటున్నాను పట్టుదల అని అనుకుంటున్నాను సార్. దీక్ష అంటే పట్టుదల. మరి పట్టుదలతో ఏ పని చేసినా మంచి మేలు పొందుతారు. పట్టుదలతో చదువుకుండ్రా అని ఆయన చక్కని సలహా చెప్పాడు. అలా పట్టుదలతో చదువుకుని ప్రయోజనమే పొందాం. కాబట్టి ఏ పని చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడి కారణం. నేను పని ఎతుక్కుంటూ ఉండేవాడిని. ఇలాగే వెతుక్కుంటూ అడిగడిగి పనికి వెళ్ళేవాడిని. అందరికీ ఒకవేళ పని లేకపోయినా నాకు తప్పకుండా పని ఉండేది. ఎందుకంటే ఒకరోజు పిలిచిన రైతు ఆ పని అయ్యేంత వరకు నన్ను రమ్మనేవాడు. నాకు ఒళ్ళు దాచుకోవటం తెలియదు, పనికి దొంగగా దాగి ఉండటం నాకు తెలియదు. పని చేస్తూనే ఉంటాం.
అది నాకు కష్టం అనిపించదు. నేను చేస్తూ ఉండగా ఆ పని అంతా నలిగిపోతూ ఉండేది. ఆ పనిని చూసి వాళ్ళు నాకు ఒక దినం చేయాల్సిన దాన్ని 10 దినాలైనా నన్ను పిలిచి ఆ పని చేయించుకునేవాళ్ళు. ఈ విధంగా నా బాల్యంలో బైబిల్ ప్రకారం ఒకవేళ నేను ఇప్పుడు తెలుసుకున్నా, ఏ పని చేసినా లాభమే కలుగును. కూలి పని చేశాను, చదువులో పని చేశాను, ఏదో వ్యవసాయంలో పని చేశాను. అంటే పార పనులు, నారు పీకటం, తర్వాత కోతలు, కట్టేతలు, తర్వాత కుప్పనూరు పిళ్ళు, తర్వాత పెసర మాసులు, పెసర బీగటం, మినుము బీగటం, జనుం కొయ్యటం, ఇలాంటి వ్యవసాయ కూలీ పనులన్నీ కూడా చేస్తూనే ఉండేవాడిని. తర్వాత నా చదువు ముగిసినప్పుడు ఉద్యోగం మీద నా మనసు ఉండేది. అదే నా మనసులో మెదులుతూ ఉండేది. పని చేస్తూ చేస్తూ అది నా జ్ఞాపకం వచ్చిందంటే, సగం పని చేసైనా నేను ఆ అస్సామిని అడిగి, అయ్యా నాకు బహుశా ఉద్యోగం ఆర్డర్ పడి ఉండొచ్చు, వాళ్ళు పంపించడం లేట్ అయిందేమో, నేను వెళ్ళి కనుక్కోవాలి, గుంటూరు వెళ్ళాలి, వెల్ఫేర్ ఆఫీసులో కనుక్కోవాలి అంటే, వారు ఇంకా వీడికి అలాంటి మనసు వచ్చింది కనుక పాపం పోనీలేండి అనుకునేవారేమో నన్ను పంపించేవాళ్ళు. ఆ విధంగా పోయి నేను అక్కడ ఉద్యోగం వెతుక్కుంటూ ఉండేవాడిని. ఇలా ఉద్యోగం చేస్తూ ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ అది చిన్న చిన్న పనులు అవి ఇవి ఏవేవో చేస్తూ ఉండేవాడిని. అంటే ఏం చేశారు అని అంటారు. వైద్యం తెలుసు కనుక కొంతమందికి వైద్యరీత్యా నేను కొంత సహాయపడ్డాను కొంతమందికి. అది నేను దానివల్ల ఏమి డబ్బు సాధించలేకపోయాను. తర్వాత నేను రాను ఎల్ఐసి ఏజెన్సీ ఎట్లాగో వచ్చింది నాకు అవకాశం. దాన్ని విడువక అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ఇతరులకి లాభమే, చేయించినందుకు పని కలిగిన నాకు కూడా లాభమే. తర్వాత నేషనల్ సేవింగ్స్ ఏజెన్సీ అని చిన్న మొత్తంలో పొదుపు అందరు ఎరుగున్నారు. దానిని ఏజెన్సీ తీసుకుని అది కూడా చేస్తూ వచ్చాను. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఇవి చేయటానికి వీలుందా అంటారు. ఆ దినాల్లో వాళ్ళే పిలిచి మరి పేదవాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పేవాళ్ళు. ఆ విధంగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చేయడానికి లేదు. అనేకులు వచ్చారు ఆ పని కోసం, ఎందరెందరో చేస్తూ ఉన్నారు. ఇలా నేను నేర్చుకున్న విధానాన్ని బట్టి ఏ పని చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. ఒక పనికి అలవాటు పడ్డాను. యేసయ్య నన్ను ప్రోత్సహించాడు, యేసయ్య నాకు దారి చూపించాడు, యేసయ్య నాకు భయం నేర్పాడు, యేసయ్య నాకు భక్తి నేర్పాడు. యేసయ్య నేను సాత్వికుడును, దీనుడును, దీన మనస్సు కలవాడును, మీరు నా దగ్గర నేర్చుకోనండి అని చెప్పాడు. అనేక విషయములు ప్రభు పాదము లేదా నేర్చుకున్నాను, వాటి ప్రకారం నడుచుకున్నాను. కనుక దారిద్ర్యము నా నుండి దూరం అయిపోయింది, కరువు నా నుండి పారిపోయింది, కష్టములు తీరిపోయినాయి. ఆకలి దప్పులు తీర్చడానికి నా ప్రభువే నాకు సహాయకుడు అయ్యాడు. ఈ మాటలు ఒకవేళ ఎరిగినటువంటి వారందరూ ప్రభు నామంలో విశ్వాసం ఉంచి పనిచేస్తే మీకు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లరా, ఆశీర్వదిస్తాడు. నన్ను కాపాడిన దేవుడు, నన్ను వెతికిన దేవుడు, నన్ను ప్రోత్సహించిన దేవుడు అందరినీ ఆ విధంగా ప్రోత్సహించడా ప్రభు పాదముల వద్ద మనం నేర్చుకోవాల్సింది. పని నేర్చుకోవాలి, సోమరతనం కాదు, ఏదో ఒట్టి మాటలు కాదు, పేకాటలు కాదు, జూదము కాదు, కబుర్లు కాదు, త్రాగుబోతుతనం కాదు, కొట్లాట కాదు, జగడాలు కాదు, పార్టీ విధానాలు కాదు, ముఠా తత్వాలు కాదు. ప్రభువు నెరిగి పని చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ పని చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణము. కాబట్టి ప్రభువా ఏం పని చేయమంటావో చెప్పని ప్రభువుని అడిగి ఆయన చూపించిన పని పట్టుకుని తప్పకుండా చేసుకో,
మేలు పొందుతావు, ఎంతో మేలు పొందుతావు. నీ దేవుడు దానిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. హిందీలో ఒక చిన్న మాట ఏముందంటే, మరా హువా సూహే సేబీ, మరా హువా సూహే సేబీ एक आदमी మెహనత్ కర్కే ధన్వాన్ హో సక్తా హై అని ఒక కథ నన్ను ఆకర్షించింది. కాబట్టి చచ్చిన ఎలుకతో కూడా వ్యాపారం చేసి ఒక మనుష్యుడు భాగ్యవంతుడు కావచ్చు అని చెప్పాడు. ముందు వ్యాపారం చేయటం అనేది అవసరం. ఇదేంటి వ్యాపారం వ్యాపారం అని అంటావు? అందుకనే బైబిల్లో ఒక మాట ఏం చెప్పబడిందంటే, ఒక యజమానుడు ఆయన విదేశాలకు వెళ్ళిపోతూ, దూరదేశం వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి ఆయనంట ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు వారి సామర్థ్యాన్ని బట్టి వారికిచ్చాడు. ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. బహుకాలం తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన సొమ్ము ఆయన తీసుకోవడానికి వారిని పిలిచాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరొక 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చేవి కదా, నేను దానితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించాను, ఈ 10 మీరు తీసుకోండి అని ఇచ్చాడు. అప్పుడంట ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద అధికారిగా ఉండము అని చెప్పాడు. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా వచ్చి, అయ్యా మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారే, నేను వ్యాపారం చేసి మరి 2 తలాంతులు సంపాదించాను, ఇవిగో 4 తలాంతులు తీసుకోమన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అతను కూడా మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు, నువ్వు అనేకమైన వాటి మీద అధికారిగా ఉండమని ఆయనతో కూడా చెప్పాడు. అయితే ఇంకా 1 తలాంతు గలవాడు వచ్చి ఆయన అన్నాడు, యజమానుడు మరి నువ్వు లెక్క చెప్పమంటే, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవు, దొన్నని చోట పంట సమకూర్చుకుని వాడవు, కానీ కఠినుడవైన వాడవని నేను ఎరుగుదును. అందుకని నీ సొమ్ము నేను రుమాలులో కట్టి గుంట తీసి భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీది నీవు తీసుకొనుము అని అన్నాడు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, దున్నని చోట పంట సమకూర్చుకునేవాడినని ఎరుగుదువు కదా, అయినప్పుడు నా సొమ్ము షావుకారుల దగ్గర ఉంచి నువ్వు అలా ఉంచినట్లయితే నేను వచ్చి వడ్డీతో సహా దాన్ని తీసుకుందునే అని అంటూ వచ్చాడు. మరి వ్యాపారం ఎందుకు చేస్తే ఒప్పుకున్నాడు? వడ్డీ తీసుకున్నానని ఆయన ఎందుకు చెబుతున్నాడు? అంటే మనం పని చేయాలి, అభివృద్ధిని పొందాలి అనే దానికి సూచన ఇక్కడ ఉంది. కానీ మన అడ్డు ప్రశ్నలు, ఏదో వంకర మాటలు అడగటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆ 1 తలాంతు గలవాడిని ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, వీడి దగ్గర ఆ తలాంతు తీసుకొని 10 తలాంతులు గలవానికి చేయండి అని చెప్పాడు. అది అందుకే వేస్తే ఆ మాట చేస్తున్నాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తన యొద్ద నుండి తీసివేయబడును. కారణం, కలిగిన వాడు శ్రద్ధ కలిగి తను అభివృద్ధిని సాధించాడు, లేనివాడు సోమరయ్యి ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఒట్టి మాటలు లేమిడికి కారణము. పని కలిగి ఉండండి, మీకు క్షేమము కలుగును, ఏ పని చేసినా లాభమే కలుగును. ఈ దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే మనం మేలు పొందుతామనే సత్యాన్ని, అదే నన్ను ఆ మార్గంలో నడిపించింది. ప్రభు నాకు నేర్పాడు, వాటి ప్రకారం నడుచుకున్నాను. నా ఇబ్బందులు, నా కష్టాలు, నా కరువులు
తీరిపోయినాయి. ప్రభువు నాకు సహాయుడు, నేను ఆయన్నే నమ్ముకున్నాను. నా యేసయ్య నా దేవుడు నాకు నేర్పాడు, ఇంకా నేర్చుకోమని చెప్పాడు. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఆయన యొద్ద దినదినము ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకున్నదేదో అమలు చేస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఆయన సాక్షిగా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.